ముత్యాలమ్మ రామనగర్ బంగారు ముత్యాలమ్మ ఎత్తెత్తు నిలువెత్తు తొట్టెల్లమ్మ ముత్యాలమ్మ రామనగర్ బంగారు ముత్యాలమ్మ మా ఇద్దరు పార్ట్నర్ చేసి ఉంటుంది ఆ మనిషి మా ఊళ్ళో ఫుల్ మెజారిటీతో గెలిచారు. ఫుల్ మెజారిటీతో గెలిచారు. లేదు గెలిచినారు ఫుల్. నువ్వు చెప్పిందే మెజారిటీ ఉంది. రెండు మెజారిటీ ఫుల్. నేను చేస్తాను, ఇది నాతో అవుతుంది. రోజు 21 రోజు మల్లెపూలు మీరు కొని జై 21 రోజు జై ఆంజనేయం దాటే ఉన్నాడు. హార్ట్ అటాక్ అని చెప్పాడు. మరి దీని బాధ్యత నాతో అవుతుంది. బాగా మిమ్మల్ని లేస్తా బాగా బయటకో నన్ను లేదు. మల్లెపూల్లో బాధ్యతను మరి ఈ మల్లెపూలు ఏముంటుంది దాంట్లో ఏముంటుంది దాంట్లో ఉంటుంది. నువ్వు ఉంటావు అంటే ఏడున్నా చూపి అంటావు. నువ్వు ఎట్లా చూపి నువ్వు ఉంటావు. మాకు తెలియని శక్తి ఉంటుంది దాంట్లో. మేము చూడలేని కనిపెట్టలేని శక్తి ఉంటుంది దాంట్లో. అన్ని చేయాలి. మా దగ్గర ఏం లేదు. ఆ పూలు చుట్టూ పూలు ఉంటాం అంతే. వచ్చిందా అప్పుడు పెట్టుకో. నీకు మూర్చి అరక బాగుంటుంది. మూర్చి తల పెట్టుకో. నీకు అన్నిటి పనికొస్తుంది. మూర్చి తల పెట్టుకో. అట్లా 21 రోజులు మూర్చరండి. ఏనా మూర్చేసినాక మీకు అర్థమవుతుంది. బాగా అయితే ఆంజనేయ స్వామికి 21 కేజీ బియ్యం ఇస్తాం. ఇది గుండె బాగా అయితే రోజు తమలపాకు దిక్కాలి. ఆ గుండెకి జై రాజనే తమలపాకు దిక్కండి. పూర్తి బాగా అవుతుంది. పూర్తి బాగా అయినాక 21 కేజీ బియ్యం అన్నేసాను. పంట లేదు ఏమి నువ్వు ఇల్లు కట్టించాలంటే ఇట్లా చేసేది ఉంది కానీ అప్పు లేదు. అవునా కాదు? అవునంటే లేదను అయితే నాకెట్ట కొట్టు. నేను మెడుకు తిన్నా మళ్ళీ నీకు తెలిసింటావా? మళ్ళీ మాట్లాడలేదు చెప్పు. వాళ్ళకి పోయినా ఎక్కడ ఉంటావు? ఇంకా ఇప్పుడు ఉంటే ఆడ ఉంటావు. హైదరాబాద్ బెంగళూరు పెట్టావు అప్పుడే. నేను చేస్తాను. ఓ పంట చెప్తా. ఈసారి ఎంత అప్పు ఉందో నీ అప్పు తీర్చి నీ పొలం పంట పెట్టాలా ఆ పంట పెట్టాలా? నువ్వు ఏం పంట పెట్టుకుంటా పంట పెట్టుకుంటావు. పంట పెట్టావా తీరితే నిన్ను పట్టుకుని వేస్తా. తీరకో నన్ను పట్టుకుని వేస్తూ ఈసారి నీటికెత్తున్నా. ఈసారి నీటికెత్తున్నా. నువ్వు చేస్తావని చాలా చెప్తాను. నువ్వు చెప్తుంది అయితే నీతో ఈసారి నీటికెత్తున్నా. నేను ఇలాంటివి ఎన్నో చేసినా ఇదేం పెద్ద సంగతి కాదులే నాకు అని ఛాలెంజ్ ఈసారి నీటికెత్తున్నా. నేను ఇది నీతో అవుతుందని ఛాలెంజ్ చేసేదా? సంవత్సరం నాకైతే తెలుస్తుంది. నీది అన్నీ తెలుస్తాయి. కాసిన నాడు కాడికి పోయి ఆడ అన్నం వడ్డించరా. ఓ 2 కిలో 5 కిలో బియ్యం కాసేటి ఆడ అన్నం చేస్తంటే ఆడ పెట్టి ఆడ వడ్డించరా. కాసేటి నా దగ్గర అన్నదానం కదా ఆడ వడ్డించరా. ఒక 5 కిలో బియ్యం కనుక వేసి వడ్డించి నాకు తిందా. కడుపు నొప్పి ఉబ్బుకోను నువ్వు కనుక్కో అని చెప్తే అప్పుడు ముత్యాలమ్మ ఎట్లా మీరు కనుక్కోలేక మీరే చెప్పంటే నాతో ముత్యాలమ్మ లేదు ఎట్లా ఎట్లా నీ మహిమ వాళ్ళు కనుక్కొని చెప్తే ముత్యాలమ్మ ఎట్లా. ఇప్పుడు కొట్టాలలో అర్థం కాదు నా గురించి కదా. కొట్టాలలో అర్థం కాదు నా గురించి.
కోట్లు ఎక్కడ పెడితే ఇక్కడికి అనంతపురం అది ఒక పాటికే 3,000 పెట్టొచ్చినాడు ఇంకా ఏం పోతుంది దానికి ఇంకా ఆడికి పోదాం రా నల్లమ్మ అవుతాకి ఏమి మన ఒక 21 రోజులు కళ్ళు కళ్ళు తప్పుతావు 21 రోజులు తాగల 21 రోజు అడిపడి తినాల తినిపిస్తాం మా డాక్టర్ మళ్ళీ అయితే డాక్టర్ అది లేదు అయితే నేను డాక్టర్ ఉన్నా నువ్వు దేవత డాక్టర్ అనలేదు కదా అంటే చెప్పిన చిన్న డాక్టర్కే చదువు చెప్పాడు నేనా నేను చదువు చెప్పి చూసినావా కోసేది రాత్రి నువ్వు కొయ్యకనే చేస్తావు లోపలే డాక్టర్ కొయ్యల్లా నువ్వు కొయ్యకనే చేస్తావు డాక్టర్ అయితే కొయ్యల్లా నువ్వు కొయ్యకనే చేస్తావు లోపలివి కోతలేమని చేస్తాడట 10 గంటలకు పనిచేస్తుంది అక్కడికి 10 గంటకి మా డాక్టర్ కనుక్కోలేము మళ్ళీ 1 నిమిషం ఎట్లా కనుక్కుంటే కదా నేను ఇప్పుడు నిన్ను అవన్నీ నొప్పులు ఉన్నాయని అన్నీ ఉండలేవా అది చెకప్ చేసిండే డాక్టర్ ఇప్పుడు డాక్టర్ ఈయన పట్టుకుంటాడు అన్నీ ఉండే నువ్వు పట్టుకేం తోటల్లో ఉండలే చూస్తా నువ్వు గ్యాల్లో వచ్చాయేమో మా తుడుకోండి ఎట్లుంటావు అంటదాన్ని నేను ఈ కంట ముసలికి ఆడుంటావు నేను 10 గంటలు పాలిస్తా బాగా అయితే నిన్ను పట్టుకొని లేస్తా బాగా తాగుపోయినుకో నన్ను పట్టుకొని వెళ్ళచ్చు ఎనగొట్టి పోయినా ఏంది 3 నెలలు అయినావు 3 నెలలైనా ఆయన కూడా ఏడు మెత్తంగా అటు పెంచులు పడతాడు బస్ బస్ స్టాండ్ మెత్తన్నా నువ్వు ఎట్లా పోయే బస్ ఎట్లా కనుక్కుంటువి నువ్వు అనుకుంటావా నేను నీకు ఏం చెప్పండి దొరుకుతాయి ఏం చెప్పినా దొరుకుతాయని చెప్పి ఇనుగొట్లు అవన్నీ కంటికి కనపడతాయి ఇది అవన్నీ కనపడతాయని చెప్పి పోతపోతే నీ కంటిగా కనిపోతాయి పోతపోతే నీ కంటిగా కనిపోతాయి తొమ్మిది చూసినట్ల బయటికి కనపడదు మళ్ళీ ఎనుగొట్లు అడిగకుండా పిగమని మళ్ళీ ఎనుగొట్లు ఏమనలేదు నువ్వైతే తోలుకోవాలి నువ్వు అటు వరకు తోలిచ్చినావు మళ్ళీ అట్లా కాదు నువ్వు పిలిస్తే అవి నీ దగ్గర పెట్టినాయి వచ్చినావు నువ్వు ఎవరిని పిలుతుందండి మామూలుగా అంటే నిలబడినావా ఎక్కడెక్కడ కదలలేదు ఇంకా 3 నెలలు పోయి 3 నెలలు అయింది తిరుక్కోకుండా తలమే లేదు అటువంటి ఎట్లేవా ఉండుకోనే మరి అట్లా నీ శక్తిలో నీ దగ్గర ఉండుకోండి మా దగ్గర నన్ను జడ్జినే నా కల్లా తల దించేదట్లు చేతివి జడ్జినే నా ముందర తల దింపుతివి వాళ్ళని దింపలేవా కాండ్రాలు నీలో ఉంటుంది శక్తి పూర్తి చెప్తే ఈరోజు కనుక్కోకూడదురా పూర్తి చేస్తానే పూర్తి చేస్తాను కబడ్డీ 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 నేను అందుకే వచ్చాము మళ్ళీ చూస్తామని నేను చాలా మేలు చక్కగా అవుతారా మంచిగా పూర్తి చక్కగా అవుతారా చక్కగా అవుతారా చక్కగా అవుతున్నాడు పడిపోయింది అవతాకు వచ్చినాకే అన్నీ కొంచెము ఆడిచ్చేది చాలు చేసాడే 5 ఏళ్ళాయా 5 ఏళ్ళ నుంచి కూర్చున్నట్లే ఉంటుండే అవతాకు వచ్చినాక బాగా అయింది తర్వాత యూట్యూబ్లో కూడా నేను 3 సార్లు చూసాను మన రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అమ్మవారి కళ్ళు చూపించాను యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నాడు అది చెప్పారు కదా అది యూట్యూబ్లో చూసినాడు నేను అది విన్నాను అమ్మవారి కళ్ళు చూపించాను కదా ఫలానా వార్డులోనే ఉన్నాడు ఫలానా బెడ్లోనే ఉన్నాడు ఫలానా సాటే తగిలింది అని చెప్పారు కదా అది చూసినా దాని మీద నమ్మకం కలిగి రావాలని మీరే చూసిన వీడియో వీడియో చూసినాను
అవుతాకి వస్తాను అనుకున్నాను. ఇది మా తమ్మునికి అవే బాగా చేస్తుంది. ఏమైంది తమ్ముడికి? బాగున్నాడు ఆరోగ్యం బాగా అయింది. అప్పుడు కాదు ఎక్కడెక్కడ పోయిండ్రి? చూపించుకున్నాడు బాగానే. ఎవరు బాగాలే అవి బాగా చేసింది. ఏమి ఇచ్చినా? నిమ్మకాయ పండు. నిమ్మకాయల పండు ఏముంటుంది? ఏముంటావు నువ్వు ఉంటావు. నేను మేడ చూసినావా? కాదు నేను మేడ చూసినావా? అంతా నీవే అమ్మా. కాదు చూసినావా? తండ్రి ఉంది మీ మహిమ ఉంటుందమ్మా, మీ మహిమనే ఉంటుంది. చూపుతావా? కనపడదావా? గాలి కదా కనపడదు. నువ్వేం చెప్పి పెట్టావు దాంట్లోకి ఏమన్నా నేను పోతున్నాను చూడండి అని. నువ్వు ఎట్లా పోతావు మాకేం తెలుస్తుంది? చిన్న పిల్ల సరే అదే నాకు 3-4 సార్లు పోయిందవ్వా, డేట్ పోయింది. అదే నీతో అవుతుందని. సరే నీకు పైసలు కదా లేచరికి కావాలా? సరే పైసలు కదా లేచరికి కావాలా? పక్కన వాళ్ళు అంతా ఊకున్నాను ఎవరు రాద్దని. పైసలు కదా లేచరికి కావాలా మీకు? పై నన్ను కోలం చేసుకుంటావు. చేసుకుంటాను. నెల ఇది నెల ఇది పోయేది. అవును సార్, అవునమ్మా. అవునువా. రూపాయ ఈ రూపాయి మళ్ళీ జాతర నీకు బాగా అప్పు తీసుకుంటా. మళ్ళీ రూపాయి ఇస్తా జాతరలో ఇస్తా నీకు. కాదు నీకు ఉద్యోగం వస్తుంది. నేను జాబ్ వచ్చినప్పుడు నా చేతిలోకి వస్తావు. అప్పుడు ఇస్తా రూపాయి వేసి ఇస్తా. ఏనా నువ్వు కొంగు కొట్టేనా? తిరుపంకంటని ఓ 11 మంది పిలుస్తాను. ఒకటి నువ్వు ఇట్లా కూర్చో. నేను 11 మంది పిలుస్తాను. నువ్వు 11 పదులు ఇప్పిస్తాను. అది తిరుపకంటేనా? సంతానం నిలబడిపోతుంది కాబట్టి తిరుపంకంట అయితే నిలబడతాడు. ఈ తిరుపంకంటి ఓకే తిరుపంకంటి గుర్తుపెట్టుకోవాలి. ఎంచుకోవాలి నువ్వు పెట్టినా నిన్ను పరిచి పెట్టినా నువ్వు పని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టే అడుక్కో. తిరుపంకంటే నా అందుకో 10 రూపాయలే తిరుచుకో. తిరుపంకంటి అడగలా నువ్వు. తిరుపంకంటే అన్నక్క తిరుపతి తిరుపంకంటి తిరుపంకంటే అయినాక పిల్లోడు కానుక అయితేనే ఏల్చడు. సరే అట్లా 3 మాట పోయింది మీకు. అవునమ్మా. సంతానం 3 మాట పోయింది. అవునా కాదా? అవునవును. అవునా అంటే అవునను, లేదంటే లేదను. అవునమ్మా. 3 సార్లు అయితే నాకెట్ట గుర్తు? ఈ మాట నాకెట్ట గుర్తు? సృష్టికర్తవా? ఈ మాట ఎట్ట గుర్తు? నీ చెల్లెలు పోయిందని నాకెట్ట గుర్తు? అన్ని చూసి వచ్చింది అప్పుడే. చూసి వచ్చామని పని పెట్టినా తిరుగుగడ్డ పని చూసి వచ్చే పెట్టినావు పని. ఆ పనా పుట్టపాలు వెళ్తాడు. 9 సోమవారం పుట్టపాలు వెళ్ళాం. 9 సోమవారం పుట్లో పాల్గొను. సరే మళ్ళీ ఇక జనవరి కల్లా ఎత్తుకోతాను. సరే అప్పుడు నేను పేరు నా పేరు పెడతాను. పెడతానమ్మా. నాకు ఒక 18 రోజులు నాకు ఎంత చేస్తావు కదా? 18 రోజులు నాకు ఎంత చేస్తావు కదా? సరే చేస్తాను. ఎట్లా యూట్యూబ్లో చూస్తున్నాను అన్నీ నిజం జరుగుతున్నాయి. నా గురించి అనుకుని పాస్ అయినా పని. ఒకసారి పాస్ అయినా. సెకండ్ ఇయర్లో పాస్ అయినా. పాస్ పాస్ ఛానల్ కింద ఇప్పుడు ఛానల్ కింద 5 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద నాకెట్ట బతికిచ్చా? ఇప్పుడు 5 ఏళ్ళ కింద వచ్చి నాకెట్ట గుర్తొచ్చా? తెలిసి పని చేసినావు బతుకుంటారు. పని చేసినావు కదా. ఇన్నాళ్ళు కాస్తా కదా ఇన్నాళ్ళలో నాకెట్ట ఆవును పని చేసినావు కదా. ఆవుకి 5 ఏళ్ళ కింద పని చేసి నాకెట్ట గుర్తు? ఎప్పుడైనా పని చేసింది ఎప్పుడైనా బతికి వస్తుంది. చేయించుకున్న వాళ్ళు మర్చిపోతాం కాదు, చేసిన వాళ్ళు మర్చిపోతాం. చేయించుకున్న వాళ్ళు మర్చిపోతాం కాదు, చేసిన వాళ్ళు మర్చిపోతాం. నేను చెప్పుకోలేదు. నేను ఇవ్వలేదు నీకు. ఈరోజు ఇచ్చిన పూలదండ ఇచ్చిన అంతే. చేస్తా ఫస్ట్ ఫస్ట్ కొని నీది కాదు నా కొడి ఇస్తాను 2 ఇస్తాను. ఉండదురా నా ఒకటే
ఇది 6 ఏళ్ళు ఉంటాయి ఇక్కడ చూపి. బాబుకే ఆ బాబు దగ్గర పిలుచుకో. 6 ఏళ్ళు ఉంటాయి పిలుచుకో. ఇట్లా కూర్చోంటే మన కింద ఎబ్జెక్ట్ కింద ఏం తాత ఈడినవనా ఈడేనమ్మా అంటే నువ్వు ఓడే ఉండవనా ఉండాలి కదమ్మా అవ్వయ్య తాత లోన్ ఉండాలంటే ఎవరు లేదు తాత నువ్వు ఓడే కదా అని లేదమ్మా ఉండాలంటే ఒకటి కాయ ఉంటే కాయ ఇచ్చి తినే నువ్వు ఎవరు బాగుంటే ఆల్దచ్చి కొడుకు బిడ్డ నాయమ్మ అని తర్వాత ఏం చెప్పా నాకే నేను ఒకటే మా నాయనకు ఉండేది ఇద్దరు అంటే కదమ్మా అంటే లేదు నేను అయితే నీకు తెలుదా నాకు కొడుకు బిడ్డ నీకు తెలుదా చిన్న బాబే నాకు కొడుకు బిడ్డ ఉండేది ఎవరు లేరు నాకు అని నేనేం మాట్లాడేదమ్మా ఏం అదే శుక్రవారం వచ్చిండేది 11 గంటప్పుడు దోశ పెట్టమంటే దోశ తినింది. నాకేం పెడతామంటే దోశ అంటే నాకు అదే పెట్టాను చట్నీ వేసి దోశ పెట్టాను ఎవరు లేకపోతే నేను ఎవడే ఉంటే నాకు పెట్టే తినాలా అంటే పెట్టినా తినిన తర్వాత అంత మట్టుకు నువ్వు పెట్టినట్టు పెట్టింటే నీ గేట్లో రవి ఇంటికి పోయినా పోయింటే నేను పోనీ నువ్వు వాడు దోశ పెట్టావు కదా నేను అన్నం అడుక్కున్నాను అన్నం అడుక్కుని పెట్టి ఇంకా పిలుచుకుంటే బాగుండు పిలుచుకోక వాళ్ళు ఇబ్బంది పడతాయి నువ్వు లే ఇటుండే నేను ఇంటికి వచ్చి నీకు తిరిగిపోయాలా నువ్వు ఏడుండో చూస్తాడు పొద్దు నీకు నాకు మాట ఏమి ఈ పొద్దు గుర్తు పెట్టుకో నేను మిమ్మల్ని ఏడు పెడతాను ఈ పొద్దు నీకు నాకు నేను నాకు అన్నం పెట్టినావు నిన్నే ఏడు పెడతాను పెడతాను బిస్కెట్ ఇచ్చి పంపించింటే కోతులు అంటే నన్ను కోతులు ఏం చేయలేవని వెళ్ళిపోయింది. ఎప్పుడు బిస్కెట్ పట్టు అన్నీ చంపేశాను కోతులున్నా కూడా ఏమో ఇట్లా కూడా అన్నా పాపం నన్ను కోతులు కూడా దొరికినా 4 కోతులున్నా అమ్మ కోతులు అంటే నన్ను ఏం చేయలేదు కదా నువ్వు ఊరే ఉన్నాను అట్లే పోయి కోతులు ఇట్లు కూడా నువ్వు కూడా అనుకుంటూ రాత్రి నీకు ఇబ్బంది కదా అని నీకెట్లా చెప్పి నాకు తెలిసి నాకు తెలుసుకుంటే ఏముంది బయట ఉన్నాను నాకు ఎవరు దిక్కులు దిమాండ్లో కూడా ఉన్నాను బయట ఒక కొడుకు నాకు ఒక బిడ్డ అంటుంది అంటే లాస్ట్కి ఇంత బాబుతో అందరికి చూపిస్తాను పబ్లిక్ వస్తా అని చెప్పిన ఎవరన్నా ఎవరింటికన్నా వస్తా అని చెప్పినావు. వచ్చిన 11 గంటలకు వచ్చినా కరెక్ట్ నన్ను తెచ్చి ఎంత పుణ్యం చేసినా ఏం చేయలేదు వచ్చింది పెట్టినా ఇంటికి వచ్చింది అడిగింది పెట్టాను అంతే ఇంతకు వచ్చింది నాకు పెట్టాలంటే పెట్టాను దోశ తినింది చాలా ఒకటే దోశ తినా ఒకటే సాలనా ఒకటే తినింది నలుగురు ఆమె ఏమన్నా పాపనే ఎక్కడి నుంచి వచ్చింది అబ్బాబు వచ్చింది ఎప్పుడెప్పుడు వచ్చేది కదా అసలు అబ్బాబు వచ్చి అంతా మాట్లాడింది వెళ్ళిపోయింది అంతా నువ్వు కూడా అనుకుంటావు నీకేం కాదండి తెలియదు అసలు ఏమేమి కుర్చీలో కూర్చొని నేను కింద కూర్చుంటే కింద కూర్చోండి అంటే కుర్చీలో కూర్చోలేదు మంచిలో కూడా కూర్చోలేదు మళ్ళీ నాకు వద్దు నేను టైర్ మీద కూర్చోమంటే కూర్చోపా నీ పైన కూర్చొని నేను కింద కూర్చుంటలేను 11:30కి వచ్చింది సరిగా అనుకుంటా అబ్బాయి శుక్రవారం మళ్ళీ వీళ్ళకి ఇచ్చింటే ఇంకా అవే ఉంటుంది అని మామూలు ఇంటి నల్లగా నడువులో ఉందా పాప నడువులో ఉన్నాయి ఎవరికి తెలుసు పడ పాప వచ్చిండేది అందరూ ఉన్నారు ఇట్లా ఏం అంతా పోయి ఆ పాప పోయిన తర్వాత ఏం ఇంట్లోకి వచ్చిందని ఏమో బాబు రాబోతే ఏంది వచ్చింది అంతే మనం ఏం చెప్పరా అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి నీళ్ళు గలాస్ ఎత్తి కదా నీళ్ళు గలాస్ కదా ఇచ్చింది నీళ్ళు గ్లాస్ ఇవ్వకుండా ప్లాస్టిక్ గ్లాసులో పోసి ఇస్తాను మేము ఎంగిలి గ్లాస్ ఎందుకని కొంచెం అర్థమైనాక నేను మా వద్దులే అని ప్లాస్టిక్ గ్లాస్ వస్తుంటే మళ్ళీ అనిందట కాదవ్వ నీకు సన్న వయసు తాతకి పెద్ద వయసు ఎట్లా వేసుకున్నావు అనిందట అమ్మాయి ఇంకేమలేదు ఏమోనమ్మా అబ్బా చేసుకుంటాను తాత ఫోటోలు ఉంటే ఆడ మేము మీ నాయన కదా అని అబ్బాకు తెలుదు ఆమె చెప్పింది మేము మీ నాయన కదా అడిగింది అనేది వీళ్ళు ఊ అన్నారు నిజమే అంతా బాబాయ్ చెప్పింది అంతా అబ్బాయి మాట్లాడింది నోరు తిరగలేదు ఇంకా ఎందో పాపకర్మాలనే ఇంక బాగొట్టుకున్నట్లా నువ్వు పోయింటే నీకన్నా తెలుస్తుంది మరమ్మ ఎంత పుణ్యం చేసినల్లో అవును ఎంత పుణ్యం చేసినల్లో అవునమ్మయ్యా ఏమంటే చెప్పి ఎట్లా వస్తుంది
పెడుతున్నావు డాక్టర్ దీనికి అంత రక్తం ఎక్కిందండి గుండెకి మళ్ళీ ఎట్లా పని చేశారంటే వాళ్ళు 50,000 అండి 50,000 అంటే మన బరువు అయినా సర్లే అన్నాం ధైర్యంగా మళ్ళీ ఏం చేసిన మళ్ళీ ఇంకోటి అడిగితే కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి కిడ్నీలు దెబ్బతిన్నాయంటే ఇంక అన్ని పోయినాయి ఇంకేందుకబ్బా ఇంటికి తెచ్చిపోయినా అని చెప్తే రేపు నుంచి అవధికి పోదాంలే మళ్ళీ ఆదివారం పదమంటేనే ఆదివారం వస్తే సోమవారం లెక్క మంచి బాగున్నాం మధ్య పొద్దులు పోయినాము సాయంత్రానికి వచ్చినాం అంతే కిడ్నీలు పోయినా గుండెకి అంత రక్తం ఎక్కింది అన్నారు నిమ్మకాయ ఇచ్చినాం అంతే నిమ్మకాయ ఈ నిమ్మకాయలో ఏం పవర్ ఉంటుంది దాంట్లో నువ్వే ఉంటావు కాదు నీకు అప్పటికి నీకేమన్నది బా నాన్నకు అంతే పక్క పడింది అది గుండెకి బక్క పడి అట్టే పడింది నాన్నకి డాక్టర్లో గుండెకి బక్క పడింది రక్తం ఎక్కింది అన్నారు సో 9 రోజులు పెట్టిన పచ్చము పొట్టి కారము ఏదో రాయగట్టి తినమాట 6 రోజులకే బాగైంది దాంట్లో చేరినావు అప్పుడే పోయి నాకు కనపడకనే కదా మేము ఇవన్నీ చెప్పండి అంత నీ మహిమయ్యా నీ మహిమ ఏగా తెలివి నువ్వు నీ ముందు స్కానింగ్లు కానీ వేస్ట్ స్కానింగ్లు కానీ వేస్ట్ నీ ముందర మన వాళ్ళు ఇట్లు తీసి అట్లా తీసి చెప్పేదానికి లేట్ అవుతుంది అట్లా వస్తానే చెప్పారు ప్రపంచానికి ప్రపంచానికే గొప్ప తల్లి చేయండి మళ్ళీ బాగా అవుతుంది అంటుంది మళ్ళీ పద్ధతి ఈ పక్క మళ్ళీ చెట్టు కాడ వరకు వచ్చినాను కనపడసదేమో పోదాం ముందు అని అట్లా అరసండి ఎందుకట్లా అరసండి పైన అయిపోద్ది పద్దెనిమిది కదా తెల్లగైతుంది కదా పోదాం ఉండండి రాత్రి అయితే పోలే ఇది వల్ల ఇప్పుడు పోదాం ఉండి చూద్దాము ఏంటి అరసండి తెలియదు ఆయన ఎక్కడ అడిగినా చూసి అట్లా భయపడితే ఎట్లా మంది రకరకాల ఏం చెప్పాను రకరకాల కండు కనుక పబ్లిక్ వదిలేదా ఇప్పుడు నా ఇట్లా అయితే ఒకళ్ళు ఉంటాను ఒకటి ఆడ మంది అడగలు ఏం చేస్తా చెప్పు నువ్వు అందుకని కడితే పబ్లిక్ అట్లా నిద్రలో పోయినావమ్మా పబ్లిక్ పోయినప్పుడు కాదు నిద్రలో కాదు పబ్లిక్ వచ్చే దొంగ వచ్చిన పగలే చిన్న బాబు వచ్చి అమ్మ సామాన్లు కడుతుంది
కొన్ని దినాలు బట్టలు షాపులన్నీ అమ్మి బెంగళూరులో గట్టాలు గట్ట పిల్లలు పెడతాం మా ఆయన పిల్లలు నాకు అట్లా బట్టలు అమ్మినాడు గుర్తుందా అంత ఆశ్చర్యపోయినాడు మా రోజు కానీ అంత ఆశ్చర్యపోయినాడంట మా ఆయన పిల్లలు గట్ట బట్టలు అమ్మినాడు సాగు తెరుచుకొని బట్టలు లారీ దింపెట్టి కన్నెగా అమ్మి దుడ్డన్ని పెడిచినాడు పిల్లలు నాకు అట్లా వ్యాపారం పిచ్చి జరిగింది ఇలా అన్నదానం చేస్తుంటే అలా వ్యాపారం జరిగినాడు మా ఆయన పిల్లలు అట్లా బట్టలు అమ్మినాడు బెంగళూరులో గుండూరులో దేవుడు తక్కువరా చౌక నా ఎక్కడే అంతే చౌకరా వారం వారం పోతాము అది ఎక్కడ సోమవారం పండి 9 సోమవారం ఒళ్ళు పట్టుకోండి 9 సోమవారం ఎంత కాదు 9 సోమవారంలో అది కట్టేలా నమ్మకం చిక్కిందా వచ్చిన పాపకి ఒకసారి తలకాయ నచ్చుంటావా పోయిన వారం మళ్ళీ బాగా అయిందని వచ్చినామా ఒక సైడ్ హెడ్ ఎక్ ఉండేవా ఇది చెప్పింటే ఇట్లా ఆడి గుడితే పోండి అంటే ఇంతకు ముందు వచ్చినావా ఇప్పుడు బాగా అయిందని మళ్ళీ గాజులు పసుపు కుంకుమ అయింది ఒక రోజు నమ్మద్దండి ఎవరు నమ్మద్దండి ఎవరు నమ్మకం అంటావా ఒకరు నమ్మాలని లేదు మనలో నమ్మకం ఉంటే అయిపోయి అంతే ఒకరు నమ్మాలంటే రాలేదు నా మనస్ఫూర్తి రావాలనిపించింది వచ్చినాము చూసుకున్నాము నువ్వు పిలిచాలనేది ఏం లేదు మనసులో రావాలా మీ ముక్కుల్లో పోవాలా అంతే నువ్వు బాగా చదువుకుంటే అవ్వ అనిపిస్తుంది చావండి రన్నింగ్లో కొట్టి కానీ జాబ్ వస్తుంది రన్నింగ్లో కొడతాం కానీ జాబ్ వస్తుంది పోతే నీకు నాకు మాట నేను పోలేము నాకు నిమ్మకాయ పోయింది నువ్వు చేయకపోతేనా నువ్వు దెబ్బతింటావు నాకు చేస్తే నేను నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అప్పు చేస్తావు నాకు తెలియదు నాకు జాత చేసే తిరగలా చేసినాక నీకేం కాల్సి చేస్తాను చేయకపోతేనా నువ్వు దెబ్బతింటావు ఊగుతావు ఉలిక్కి లేకుండా కూడా అమ్మా వచ్చిందంట రే 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 అని అట్లాగా అట్లా మీ అందరికి శుభకార్యాలు చెప్తా అందరికి నా జనవరి శుభకార్యాలు అందరికి పంట ముందుగా చెప్తా మీకు ఉగాది వినగా యా పంట పండేది యా పంట పండుకోండి అని చెప్పచ్చు మూతి చిక్కలు దొరుకుతాయా మూతి చిక్కలు మళ్ళీ వస్తుంది మళ్ళీ కూడా వస్తుంది ఇంత ఉండదు అప్పుడంత పండుగ వస్తుండదు ఇంత ఉండదు ఇంతమంది చెప్పినా కాదు 6 నెలలు గుడి మొదపడాలా ఏం చెప్పినా అనుకుంటాను కంపైల్ అనుకుంటాను నువ్వు మరుసటి వారమే లాక్డౌన్ వచ్చేసా అన్ని పద్ధతి చెప్పింటే ఏమని చెప్పినావు అంటే నర్సుకోడు తెలంగాణ మూతేలు అనుకుంటున్నాను 6 నెలల్లో కంపైల్ అనుకుంటున్నాను అందరినీ ఇక్కడ రప్పిల్లన్నావు అది ఎవరికి అర్థం కాలేదు మొన్న పెట్టినావు నువ్వు అందరికీ అట్లా చెప్పలేదు నర్సుకోడు తెల్లవాడు మూతేలు అనుకుంటున్నాను 6 నెలల్లో కంపైల్ అనుకుంటున్నాను అందరినీ ఇటుకే రప్పిస్తానన్నావు మరుసటి వారమే లాక్డౌన్ వచ్చేసేది అప్పుడు తెలిసింది అందుకే అవు ముందుగానే చెప్పిందని అప్పుడు మళ్ళీ చెప్పినావు ప్రపంచమంతా కనుక్కోలేకపోయింది కరోనాకి ముందు నువ్వు కనుక్కున్నావు పసుపు అది పాలు తాగితే రాదని చెప్పినావు వాళ్ళు డాక్టర్ ప్రపంచమైన కనుక్కోలేకపోయి సంవత్సరమైంది ఎవరితో కాలేదు ఇదైంది పసుపు పాలు కలుపుకోతే బ్రహ్మాండంగా అనుకుంటే కూడా రాదన్నావు అది ప్రపంచమంతా డాక్టర్ అయినా కుంభ అంత అయినా కూడా నీతో వాళ్ళు బుద్ధి పడలేదు నీ శక్తి అట్లా అర్థం కాలే ఏదో బిడ్డ చెప్తుందావు అని మళ్ళీ వారానికి లాక్డౌన్ ఎవరు రావద్దని అంత బంద్ అయిపోయింది 6 నెలలు గుళ్ళు మూతపడా
అది ఎవరికి అర్థం కాదు. నువ్వు చెప్పు మొరుగు పెట్టన్నావు, బ్రహ్మ ఎట్లా పెట్టి మొరుగు పెట్టన్నాడో కాదు అప్పుడు వస్తుందని, నువ్వు కూడా అట్లా మొరుగు పెట్టన్నావు, అది ఎవరికి అర్థం కాదు. మొక్కు మోకాలు నొప్పులు ఆరోగ్యం బాగుంటుంది చాలు. ఆమె బయటకు రాకోకుంటే మానేలే లోపల ఆన్సర్గా ఇదిగో ఓ 11 రోజులు 21 రోజులు నవగ్రహాలు 21 రోజులు అనే గుడికి కూర్చోవాలి. లాస్ట్ శాంతి నేను అంటే అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఎరగల వల్ల నేను మళ్ళీ అది కారణం తప్పింది. ఎమ్మెల్యేను ఏనా ఎమ్మెల్యే రొంత దెబ్బ తిన్నాడు, రొంత ఆరోగ్యం బాలేదు, పోతున్నా. గుండె నొప్పు ఎమ్మెల్యే పోతే ఇబ్బంది. సరేలేవా నువ్వు ఎట్లా చెప్తారు అది కానీ ఈయన జగన్ పార్టీనేనా ఇప్పుడు జగన్ పార్టీ అది దాన్ని తప్పించకపోతున్నాం. ఎమ్మెల్యే పోతే నేను అందరూ బాగుంటే మనం బాగా ఎమ్మెల్యే తప్పించకపోతాను, ఇది ఒకటి చేసిపోతాను. మా టైం ఇది గుండె పట్టుకుంటాను అటాటాకు గుండె ఎమ్మెల్యే మళ్ళీ పోతే ఇబ్బంది. నేను ఆ కాంత బిడ్డకి తప్ప ఆ కాంత బిడ్డకి 2 కాలు తప్పు జై రాజయ్య నిటకట్ట అన్నయ్య జై రాజయ్య 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 నా పిల్లగా అమ్మంది తప్పిల్లగా 60 పిల్లగా నేను కౌరేనా అమ్మాయి పిల్లకి నేను ఆ ముచ్చున ఆ ఎమ్మెల్యే బతకాలన్నా ముచ్చుడు ఎమ్మెల్యే బతకలా నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్ధిని శైలసుతే